డేట్ చూసుకున్నట్లయితే 28 డిసెంబర్ 2020. సో ఇంకా కొన్ని రోజుల్లో మనం 2021లోకి అయితే వెళ్ళిపోతున్నాం. కానీ 2020లో వచ్చిన ది బెస్ట్ మొబైల్స్ ఏంటి అంటే ఆ మొబైల్స్ అనేది ఆల్రౌండర్గా బేస్ చేయడమైనా. సో దానికి ప్రత్యేకంగా ఒక మెయిన్ ఫ్యూచర్ కింద కన్సిడర్ చేసి టాప్ 10 మొబైల్స్ తీర్చా తీయకూడదు అని ఒక క్వశ్చన్తో నేను కొన్ని అయితే తీసాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని కేటగిరీస్ అయితే కన్వర్ట్ చేశాను. నెంబర్ 1 ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్, కెమెరా మొబైల్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్స్, ఇంకా అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్. సో ఇలా అయితే కొన్ని తీసాను అనమాట. సో దాంట్లో నేను టాప్ 10 మొబైల్ లిస్ట్ అయితే తీసాను అనమాట. సో ఆ మొబైల్ లిస్టుని నేను అప్రూవ్ చేయడం కాదనమాట. సో ప్రొఫెషనల్స్ అండ్ అఫీషియల్ వెబ్సైట్స్లో అఫీషియల్గా లాంచ్ అయిన ప్రూఫ్ని బట్టి వాళ్ళ టెస్టింగ్ని బట్టి మీ ముందుకు అయితే తీసుకొచ్చారనమాట. సో ఇవి చాలా కష్టపడి తీసుకొచ్చారనమాట. సో వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకొక విషయం, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే ప్లీజ్ గైస్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పక్కన బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చినట్లయితే మనకి ఫస్ట్ పొజిషన్ ది బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్లో ది ఫస్ట్ ప్లేస్లో మనకి MI Note 10 Ultra అయితే ఉందన్నమాట. సో ఇది చాలా వరకు నాకు తెలిసి ఉంటుంది అనమాట. సామ్సంగ్ గెలాక్సీ S20 Ultra బీట్ చేసింది జూమింగ్లో 120x జూమింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ఇండియాకి అయితే ఇంతవరకు రాలేదు. సో ఇది మనకి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 21 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ చేస్తుంది. ఇందులో వాడిన బ్యాటరీ ప్యాకప్ చూసుకుంటే 4500 mAh అయితే వాడడం జరిగింది. ఇంకా మనం టాప్ 2లోకి అయితే వెళ్తాం. సో టాప్ 2 చూసుకుంటే Realme X50 Pro ఉంది. ఇది మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, 5Gతో వస్తుంది. సో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 685 అనుకుంటే 865 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 33 మినిట్స్లో ఇది ఫుల్ ఛార్జ్ చేసేస్తుంది. మనం 165 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో 33 మినిట్స్లో మనకి మొబైల్ అయితే ఫుల్ అవుతుంది. సో 4200 mAh బ్యాటరీ ప్యాకప్ అయితే ఇందులో వాడారు. సో మన టాప్ 3 చూసుకున్నట్టయితే మనకి Oppo Find X2. సో ఇది కానీ మన ఇండియాలోకి అయితే రాలేదు. ఇది మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 43 మినిట్స్లో మనకి మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ చేస్తుంది. సో ఎంత mAh అంటే 4260, 4260 అనమాట. సో MI 10 Pro మనకి 4th ప్లేస్లో అయితే ఉందన్నమాట. సో 4th ప్లేస్లో మనకి MI 10 Pro ఉంది, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 46 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ చేస్తుంది. ఇందులో వాడిన బ్యాటరీ ప్యాకప్ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ ప్యాకప్. సో ఇక్కడ చూసుకుంటే Oppo Find X2 మనకి 65 వస్తుంది, ఇంకా ఇది మనకి 65 వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 43 మినిట్స్ మనకి Oppo Find X2 తీసుకుంటుంది, 4260 mAh ఫుల్ చేసి. కానీ మనకి ఇక్కడ మనము 10 Pro చూసుకున్నట్లయితే మనకి 4500 mAh బ్యాటరీ బ్యాకప్, 56 మినిట్స్. కానీ మనం టాప్ 2లోకి వెళ్ళినట్లయితే 4200 mAh 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 33 మినిట్స్. సో ఇది ఎందుకంటే మనకి ఊట్ ఛార్జింగ్ అయితే వాడనమాట. ఇన్ ది బాక్స్ రియల్మీ వాళ్ళు మనకి ఊట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఇంక్లూడ్ చేయడం వల్ల 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అది సపోర్ట్ చేస్తుంది. అది కానీ కాకుండా దాంట్లో వాడిన ప్రాసెసర్ 865 కారణంతో ఇంకా ఫాస్ట్గా అయితే ఛార్జ్ కావడం అయితే జరిగింది. సో ఇదనమాట. సో Oppo Find X2గా మనకి ఊట్ ఛార్జింగ్ వాడాలంటారు. సో అఫ్కోర్స్ వాడారు, కానీ ప్రాసెసర్ ఫిట్టింగ్ ఏమన్నా USB 3.2 ఇచ్చినట్లున్నాయి, 4.0 వచ్చింది. సో అలా ఏమైనా ఉండొచ్చు. సో మనకి Oppo X50 Pro మనకి ఫాస్ట్ ఛార్జింగ్ బాగా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ చూసుకున్నట్లయితే మనకి టాప్ 5లోకి వచ్చేదన్నమాట. సో టాప్ 5లో నా ఫేవరెట్ కంపెనీ హవాయ్ మేట్ 40 Pro ఏదైతే గూగుల్ USA గూగుల్ సర్వీసెస్ని బ్యాన్ చేయమని చెప్పిందో, సో ఆ కంపెనీ అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ. ఇది ఒక చైనా కంపెనీ అయినా కానీ నాకు చాలా ఫేవరెట్ కంపెనీ ఇది. ఇందులో మనకి 4000 mAh బ్యాటరీ బ్యాకప్ వాడారు, 36 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. ఇంక్లూడింగ్ బాక్స్లోనే వీళ్ళు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 49 మినిట్స్లో అయితే కంప్లీట్ ఛార్జ్ అయితే అవుతుంది గైస్. ఇంకా మనం చూసుకుంటే టాప్ 6. సో టాప్ 6లో మనకి Realme X3 సూపర్ జూమ్ అయితే ఉందన్నమాట. Realme X3 సూపర్ జూమ్. సో 60x జూమ్ తెచ్చిన మొబైల్ అనుకుంటారు. నా 30 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది, 56 మినిట్స్లో మనకి కంప్లీట్ ఛార్జ్ అయిపోతుంది. సో ఇందులో వాడిన బ్యాటరీ ప్యాకప్ విషయానికి వచ్చినట్లయితే 4200 mAh బ్యాటరీ ప్యాకప్ అయితే వాడారు. ఇంకా మనము టాప్ 7లోకి అయితే వద్దామంటే, సో టాప్ 7 మొబైల్స్ చాలా వరకు అందరూ కొనింటారు. సో మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంది, చాలా ఉన్నాయి. సో ఈ మొబైల్ చూసుకుంటే OnePlus Nord అనమాట. సో 25,000 ఎవరైనా మొబైల్ తీసుకోవాలంటే ఫస్ట్ OnePlus Nord అయితే లుక్ వేస్తారు. సో తర్వాత వేరే మొబైల్ లుక్ వేస్తారు. సో అంత హైలైట్ పాపులర్ హిట్ అయితే అయింది. సో ఇది మనకి
30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 57 నిమిషాలు 57 మినిట్స్లో ఇది కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే కావడం జరుగుతుంది. సో మన ప్రైస్ చూస్తుంటే 25,000లో వచ్చేస్తుంది. ఇంకా 4115 4115 mAh బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. ఓకేనా. ఇంకా ఎయిట్లో టాప్ 8లోకి అయితే వెళ్దాం. OnePlus 8 Pro అయితే ఉందన్నమాట. ఇది మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 60 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. దాని 1 mAh వచ్చి 4510 అనమాట. సో నాట్ చూసుకున్నట్లయితే మనకి చాలా డిఫరెన్స్ అనమాట దీనికి దానికి. సో దగ్గర 455 mAh అయితే తేడా ఉంటుంది. ఓకే. మన టాప్ 9లో చూసుకుంటే OnePlus 8 ఉంది. సో ఇది మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్స్ ఉంది. 33 మినిట్స్ తీసుకొని 4510 mAh బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నన్ను అడగచ్చు అనమాట. సో ఇది సేమ్ mAh, ఒకటే కంపెనీ, ఒకటే సిరీస్ అని. కానీ అది ప్రో, ఇది నార్మల్ అనమాట. సో ప్రోకి దానికి ప్రతి ఒక్క దాంట్లో కనీసం ఇంతైనా తేడా అయితే ఉంటుంది గైస్. సో దాన్ని మైండ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంతమంది అనుకుంటారు కేవలం జస్ట్ కొంచెం కెమెరా ఇంప్రూవ్మెంట్కి అంత ప్రైస్ పెట్టాలని. సో వాళ్ళని కన్సిడర్ చేసి ప్రైస్ని అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇంకా మనం టాప్ 10లోకి అయితే వెళ్దాం అన్నమాట. సో టాప్ 10లో మనకి పోకో నుంచి వచ్చిన పోకో X3 అయితే ఉంది. సో ఇది మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 63 మినిట్స్ అంటే 1:03 నిమిషాలు 6000 mAh బ్యాటరీ ప్యాకప్ అయితే ఫుల్ చేసి పడేస్తుంది. సో ఇది ఫుల్ చేయడానికి మెయిన్గా మీరు చూసుకునేది క్విక్ పాయింట్స్ 4.0 అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంక్లూడింగ్ బాక్స్ మీరు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తారు. సో మంచి కెమెరా సిస్టమ్ వస్తుంది, మంచి బ్యాటరీ ప్యాకప్. సో వెయిట్ అయితే కొంచెం ఓవర్గా ఉంటుంది, 225 గ్రామ్స్ అనుకుంటా. సో నాకు ఇదొకటి నచ్చలేదు దీంట్లో. కానీ 6000 mAh అని కేవలం 1-2 నిమిషాలు అంటే అది మామూలు విషయం అయితే కాదు నా వరకు. 1-3 నిమిషాలు, 63 నిమిషాలు. సో గైస్ నా వరకు సో దీంట్లో నచ్చిన మొబైల్ అంటే పోకో X3 అనమాట. సో బ్యాటరీ పరంగా నాకు అది నచ్చిన టాప్ 10 అఫ్కోర్స్ ఉండొచ్చు, ఎందుకంటే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. 6000 mAh అని కేవలం 1-2 నిమిషాలు. సో గంటకి 6000 mAh ఫుల్ చేస్తే ఈజీగా ఒక వర్కింగ్ డే అయితే యూజ్ చేసుకోవచ్చు మనం. సో నేనైతే పోకో X3 అయితే చూస్ చేసుకుంటా. సో మీరేమనుకున్నారు? సో ది బెస్ట్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ తీసుకున్నట్లయితే సో దీంట్లో ఏ మొబైల్ తీసుకున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక విషయం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా వెళ్ళమాకండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ మనోజ్ షేరింగ్ ఫ్రమ్ టెక్ టు గర్ల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.